ల్యాండ్ కొన్ని సంవత్సరాల క్రితం 42 కోట్లు ఉండేది, ఇప్పుడు 141 కోట్లు అయింది. సెకండ్ కంపెనీ అది 11 ఎకరాలు, ఫస్ట్ది 7 ఎకరాలు. అంటే గవర్నమెంట్కి ఇన్ఫ్లో బెంచ్ మార్క్ అయితే ఫస్ట్ బెంచ్ మార్క్ 177, సెకండ్ బెంచ్ మార్క్ 42.59 కోట్లు పర్ ఏకర్, అది పాతది. అట్లనే ఇప్పుడు కొత్త సెకండ్ బిడ్లో 11 ఎకర్స్ అయితే 141.5 crores ఒక ఎకరం అమ్మారు. ఇక్కడ 177, ఒక బెంచ్ మార్క్, సెకండ్ బెంచ్ మార్క్ 141. ఇది చాలా హై. అంటే ఇండియాలోనే ఏ స్టేట్లో ఏ సిటీలో ఇంత ప్రైస్ ఎక్సెప్ట్ బాంబే ఉండొచ్చు, బట్ మిగతా ప్లేస్లో ఎక్కడ కూడా నాకు తెలిసి బాంబే, ఢిల్లీ, ఎక్కడ ఉండదు. మన హైదరాబాద్ సౌత్లో అయితే డెఫినెట్గా హైయెస్ట్ బిడ్ అని చెప్పాలి. దీనివల్ల ఇది ఎందుకు రేట్ ఎక్కువ అంటే, ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, రెండు మల్టీపర్పస్. అంటే అప్రూవల్స్ అనేది మీరు సెగ్మెంట్ రిస్ట్రిక్షన్ లేదు, హైట్ రిస్ట్రిక్షన్ లేదు. ఇప్పుడు కమర్షియల్ కట్టుకోవచ్చు, రెసిడెన్షియల్ కట్టుకోవచ్చు, మల్టీపర్పస్ కట్టుకోవచ్చు, మిక్స్డ్ రియాలిటీ పెట్టచ్చు. సో దీనివల్ల ఏమవుతుందంటే బిల్డర్కి హై రైజ్ ఫెసిలిటీ ఉన్నందుకు లాభాలే ఉంటాయి. దీంట్లో మేజర్గా బిల్డర్ ఏదైతే డబ్బులు పెట్టారో అది కస్టమర్స్ బయట తగినట్టే ఛార్జ్ చేస్తాం. ఛార్జ్ చేసినప్పుడు మన మీద కాస్ట్ పడుతుంది. నో బిల్డర్ కెన్ డూ చారిటీ బిజినెస్, ఎవరూ చేయలేరు. సో దీని మీద గవర్నమెంట్కి ఎస్పెషల్లీ చాలా లాభం పడుతుంది. ఎందుకంటే కొన్ని వేల కోట్లు ప్లాట్ రేటు కాకుండా దాంతోపాటు స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్, డెవలప్మెంట్ ఛార్జెస్, ప్లానింగ్ అప్రూవల్ ఇవన్నీ కూడా పెట్టుకుంటే వెరీ గుడ్ మూవ్ ఫ్రమ్ ది గవర్నమెంట్.